తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు బస్ స్టేషన్లో సంబరాలు నిర్వహిస్తున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పథకంలో లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణం విలువ 6,700 కోట్లు. తెలంగాణ ఆర్టీసీకి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోల్లో 341 బస్టాండ్లలో సంబరాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 పథకాలని కాంగ్రెస్ అమల్లో చేస్తుందని చెప్పేసి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. ఈరోజు 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. అన్ని డిపోల్లోనూ ముమ్మరంగా సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీసీ అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తాము అంటే ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేశాయి. కానీ ఈరోజు అక్షరాల 200 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు. ఏం చెప్తారు? మీతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలకు మహిళలందరికీ నా శుభాకాంక్షలు. మీ ఆశీర్వచనంతో ఎన్నికైన ఈ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఏఐసిసి నాయకత్వం సూచనలతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా గౌరవ క్యాబినెట్, శాసనసభ్యులు, ప్రభుత్వం అంతా కలిసి, అధికారులు అందరూ కూడా కలిసి ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించే ప్రక్రియను ప్రారంభించినాం. ఇది సక్సెస్ కావడానికి ప్రధాన కారకులు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు. ఈ సందర్భంలో వారికి సంబంధిత కుటుంబ పెద్దగా, రవాణా శాఖ మంత్రిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 200 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని చెప్తున్నారు, ఎంతో గర్వంగా. సో ఏ ప్రతిపాదికన లెక్కలు చేశారు? ప్రతి ఒక్కరికి 0 టికెట్ ఇస్తూ ఉన్నాం. ప్యాసింజర్ ఫ్రీ టికెట్ అవైల్ చేసుకునేటప్పుడు మా కౌంట్గా ఉండాలి బస్సులో అనే దాని మీద ప్రతి ప్యాసింజర్కు టికెట్ ఇస్తాం. డెస్టినేషన్ ఎంత దూరం ఎక్కడి దాకా ప్రయాణం చేసింది అనేది కాకుండా తప్పకుండా వాళ్లకు ఈ లెక్క కోసమనే గతంలో దాదాపు బస్సులో 45 లక్షల మంది ప్రయాణం చేసేవాళ్ళు. మహిళలకు ఉచితంగా ఇచ్చిన తర్వాత 60 లక్షలకు పెరిగింది సంఖ్య. 67% ఉన్న ఆక్యుపెన్సీ రేటు 100% దాకా పెరిగింది. ఆపరేషన్ లాస్ నుంచి ప్రాఫిట్లోకి వచ్చినాం. కొత్త నియామకాలు చేపడుతున్నాం, కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం. ఈ విధంగా మహిళల సంఖ్యల ఆధారంగా బస్సుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నాం. వాటికంటే ఎక్కువ కూడా మహిళలు ప్రయాణం ఉచితంగా ఇస్తున్న బస్సులకు వారినే యజమానులను చేసినాం. సో ప్రభుత్వం మహిళల పట్ల పూర్తిగా సాధికారిక తీసుకుపోవడానికి పూర్తిగా సమన్వయం చేస్తూ ఉంది. సో ఈ సందర్భంలో 200 కోట్ల మైల్ రాయి దాటిన సందర్భంగా 97 డిపోల్లో 341 బస్ స్టేషన్లలో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వివిధ రకాలుగా ఉన్నటువంటి కార్యక్రమాలు, మహిళలను సన్మానం చేసుకోవడం కావచ్చు, మహిళా ఉద్యోగులను సత్కరించుకోవడం కావచ్చు, ప్రయాణికులకు సంబంధించిన మహిళా ప్రయాణికుల పట్ల వారికి ఒక కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, ఇటువంటి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్లతో సహా అందరూ ఇందులో పాల్గొంటున్నారు. పాల్గొనాలని రవాణా శాఖ మంత్రిగా కోరుతా ఉన్నాను. డిసెంబర్ రోజున స్టార్ట్ చేసినటువంటి మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత బస్సు ప్రయాణంలో 200 కోట్ల మంది ప్రయాణించారు. ఇప్పటికే రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంటుంది. కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కార్యాచరణ ఒకటే, భవిష్యత్తులో ఇంకా డిమాండ్ పెరిగిన దాని ప్రకారంగా బస్సుల సంఖ్యను పెంచడం, ఉద్యోగాల నియామకాలు చేపట్టడం, ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యం ఇబ్బంది కలగకుండా చూస్తూ కార్మికుల సంక్షేమము, సంస్థ పరిరక్షణ, ఈ ప్రధాన 3 ఉద్దేశాలతో మేము ముందుకు పోతాం. నిధుల సమీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అంటే ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఏ విధంగా బ్యాలెన్సింగ్ చేసి రానున్నటువంటి రోజుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని కొనసాగించబోతున్నారు? 200 కోట్ల మహిళల ప్రయాణ ఉచిత సౌకర్యం యొక్క ఛార్జీలను దాదాపు 6,500 కోట్ల రూపాయల విలువను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. అందుకే ఆపరేషన్ లాస్ నుంచి ప్రాఫిట్లోకి వెళ్తూ ఉంది. కొత్త బస్సులు కొంటా ఉన్నాం, కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం. ప్రభుత్వం పూర్తిగా 100% ఆర్టీసీకి సహకరిస్తలేదు. తెలంగాణలో అక్క చెల్లెల రవాణా ఛార్జీల్ని ప్రభుత్వం కట్టి అక్కా చెల్లెళ్ళు అవ్వగారింటికి వెళ్ళినా, అత్తగారింటికి వెళ్ళినా, బిడ్డ దగ్గరికి పోయినా, దవాఖానకు అయినా, గుడికి పోయినా, షాపింగ్కి పోయినా ఇలా బస్సును ఉచితంగా వినియోగించుకుంటా ఉన్నారు సంతోషంగా. దీనిపై మొదట్లో దుష్ప్రచారం చేసి మహిళలను కించపరిచే ప్రయత్నాలు చేసి
బుద్ధి లేక మానుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితిని అంగీకరించేటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉన్నాయి. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు, మహిళలకు అభినందనలు, నా ఆర్టీసీ కార్మికుల కృషికి శుభాకాంక్షలు. ఫైనల్లీ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నాను. రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో సార్, రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో మహిళ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా ఇప్పుడు మహిళలకు స్థానిక సంస్థల్లో సోనియా గాంధీ గారు 50% ఇచ్చారు. రాబోయే కాలం లోపల ఇంకా అధికారులు, వ్యాపార రంగం, అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. ఇంకా అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాం. చూసినాం కదా, అయితే రానున్నటువంటి రోజుల్లో కూడా మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణాన్ని కల్పించాము. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వము ఈ ఉచిత ప్రయాణాన్ని మహిళలకి అందిస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు. రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా మహిళలకి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము అని చెప్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్.